మూవీ లవర్స్, ఈ వీడియోలో నేను మీకు మంచి మిస్టరీ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లాగ్ లేకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్లో స్టీఫెన్ అనే అబ్బాయిని చూపిస్తారు. స్టీఫెన్ని జైంట్ వీల్ ఎక్కమని వాళ్ళ అమ్మా నాన్న పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. సీన్ కట్ చేస్తే కొన్ని ఇయర్స్ తర్వాత అదే స్టీఫెన్ కొంతమంది అమ్మాయిలని ఆడిషన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక సీన్ ఇచ్చి ఆ అమ్మాయిలని భయపడేలాగా యాక్ట్ చేయమని చెప్తూ కత్తి తీసుకొని వస్తాను, అప్పుడు మీరు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అని చెప్తూ నిజంగానే ఆ అమ్మాయిలందరినీ కత్తితో పొడిచి చంపేస్తాడు. నెక్స్ట్ సీన్లో అమ్మాయిలు కిడ్నాప్ అవుతున్నారు అని పోలీసులు సర్చ్ చేస్తూ ఉంటారు. అప్పుడే బ్రేకింగ్ న్యూస్లో స్టీఫెన్ స్కెచ్ చూపిస్తూ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని వస్తుంది. పబ్లిక్ కూడా ఈ ఇష్యూ గురించి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ ఉంటారు. ఇంకా పోలీస్ వాళ్ళు కూడా స్టీఫెన్ కోసం బాగా సర్చ్ చేసి ఫైనల్గా స్టీఫెన్ ఇంటిని కనుక్కుంటారు. మరోపక్క స్టీఫెన్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి 9 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి మర్డర్ చేశాను, మీరు వెతుకుతున్నవాడిని నేనే అని అంటాడు. పోలీసులందరూ షాక్ అయ్యి తనని కస్టడీలోకి తీసుకుంటారు. ఇంకా పబ్లిక్ అందరూ స్టీఫెన్ మీద చాలా ఫైర్లో ఉంటారు. స్టీఫెన్ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్న మైకేల్ స్టీఫెన్ని ఎన్కౌంటర్ చేయాలని అనుకుంటాడు. కానీ ఈలోపే స్టీఫెన్ వచ్చి సరెండర్ అయ్యాడు. ఎందుకు అని మైకేల్ డౌట్ పడతాడు. నిజానికి స్టీఫెనే వచ్చి సరెండర్ అయ్యాడా లేక ఎవరినైనా ప్రొటెక్ట్ చేయడానికి సరెండర్ అయ్యాడా అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూ స్టీఫెన్ ఆ అమ్మాయిల్ని ఎలా చంపాడు అని సీన్ రీక్రియేషన్ చేస్తూ ఉంటారు. అలా చనిపోయిన అమ్మాయిల బాడీస్ ఏం చేశావని స్టీఫెన్ని అడిగితే, నేను ఆ డెడ్ బాడీస్ ని ఒక అడవిలో వదిలేసి వస్తాను, నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే అవి ఉండవు, అవి ఏమవుతాయో నాకు నిజంగా తెలియదు అని అంటాడు. ఇంకా స్టీఫెన్ చెప్పిన అడవికి వెళ్ళి పోలీస్ వాళ్ళు సర్చ్ చేస్తే ఆ అమ్మాయిలకి సంబంధించిన కొన్ని వస్తువులు దొరుకుతాయి, కానీ బాడీస్ మాత్రం ఎక్కడా కనిపించవు. నెక్స్ట్ సీన్ లో కోర్టులో స్టీఫెన్ తను 9 మందిని చంపినట్టు ఒప్పుకుంటాడు. అందుకు జడ్జ్ స్టీఫెన్ మెంటల్ కండిషన్ ని ఎగ్జామిన్ చేయమని 15 days టైం ఇస్తాడు. కట్ చేస్తే 2006లో కోయంబత్తూర్లో స్టీఫెన్ చైల్డ్హుడ్ ని చూపిస్తారు. ఇప్పుడు స్టీఫెన్ కి కుట్టన్ అనే కుక్క పిల్ల ఉంటుంది. కానీ ఇంట్లో కుక్కల్ని పెంచడం వాళ్ళ నాన్నకి ఇష్టం ఉండదు. అందుకని వాళ్ళ నాన్నకి తెలియకుండా ఇంట్లో కుక్క పిల్లని దాచిపెడతాడు. ఇంకా వాళ్ళ నాన్న విషయానికి వస్తే స్టీఫెన్ వాళ్ళ నాన్నకి ఇంజురీస్ ఎక్కువ ఉండడం వల్ల టాలెంట్ ఉండి కూడా అథ్లెట్ కాకపోయాడు అని తాగుడికి బానిసైపోతాడు. ఇంకా లాస్ట్ కి స్టీఫెన్ వాళ్ళ స్కూల్లో పీటీ టీచర్ గా ఉంటాడు. స్టీఫెన్ వాళ్ళ అమ్మకు కూడా అతనంటే భయమే. ఇంకా ఇంట్లో కుక్క పిల్లని చూసి స్టీఫెన్ వాళ్ళ నాన్న కోపంగా మాట్లాడుతూ, మీకు తిండి పెట్టడమే దండగా అనుకుంటే ఇంట్లో కుక్కపిల్ల కూడానా అని కుట్టన్ని చంపేస్తాడు. స్టీఫెన్ వాళ్ళ అమ్మ కుట్టన్ని పూడ్చి పెడుతుంది. సీన్ కట్ చేస్తే సీమాని చూపిస్తారు. సీమా ఒక ఫారెన్సిక్ సైకాలజీ కన్సల్టెంట్ అండ్ మైకేల్ కి కూడా మంచి ఫ్రెండ్. స్టీఫెన్ ని ఎగ్జామిన్ చేస్తూ తన పాస్ట్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ సీమా పెట్టే టెస్ట్ లో స్టీఫెన్ అబద్ధాలు చెప్తున్నాడని డౌట్ పడుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో సీమా స్టీఫెన్ గతాన్ని అడుగుతుంది. అప్పుడు 2012లో స్టీఫెన్ ఇంకా వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ఏడుస్తూ ఒక హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ ఒక కానిస్టేబుల్ మాట్లాడుతూ, మీ ఆయన స్కూల్ హాస్టల్లో ఒక పోలీస్ కూతుర్ని ప్రైవేట్ వీడియో తీసి నెట్లో పెట్టాడు, ఇంకా ఆ సార్ కొట్టేసరికి మీ ఆయనకి నడుము విరిగింది, మళ్ళీ ఇలాంటి తప్పు చేయొద్దని చెప్పు అని అంటాడు. ఇంకా స్టీఫెన్ వాళ్ళమ్మ ఇద్దరు కలిసి వాళ్ళ నాన్నని చూడ్డానికి వెళ్తే, తప్పు చేశాను అన్న గిల్టీ లేకుండా తప్పు అయిపోయిందిలే, దీన్ని ఇంకా పెద్ద చేయకు అని ఆమె మీద అరుస్తాడు. ఇంకా స్టీఫెన్ వాళ్ళ అమ్మకి కోపం వచ్చి అతన్ని కొట్టి, చిన్నపిల్లని వీడియో తీసి నెట్లో పెడతావా, నువ్వు అసలు మనిషివేనా అని తిడుతుంది. ఇంకా స్టీఫెన్ వాళ్ళ నాన్న తీరుకి ఆమె విసిగిపోయి తను ఆపేసిన బేకరీ బిజినెస్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. అందులో డబ్బులు బాగా సంపాదిస్తూ స్టీఫెన్ వాళ్ళ నాన్న తాగే కాఫీలో ఏదో టాబ్లెట్ కలుపుతుంది. స్టీఫెన్ వాళ్ళ నాన్నని కంప్లీట్ గా తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. అలా స్టీఫెన్ ని కూడా తన కంట్రోల్లో పెట్టుకొని ఇల్లు మొత్తాన్ని తనే మెయింటైన్ చేస్తుంది. చూడ్డానికి బయటికి అది ఇల్లులా ఉన్నా లోపల మాత్రం స్టీఫెన్ కి అదొక జైల్లా కనిపిస్తుంది. అందరికీ స్టీఫెన్ వాళ్ళ అమ్మ మంచిదానిలా కనిపిస్తుంది. కానీ ఇంట్లో మాత్రం స్టీఫెన్ వాళ్ళ నాన్నని కొడుతూ టార్చర్ పెడుతూ ఉంటుంది. చేస్తే మైకేల్ ఇంకా సీమా ఒక బర్త్డే పార్టీలో కలిసి స్టీఫెన్ కేస్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు సీమా, మేం చేసిన టెస్ట్ లో స్టీఫెన్ అబద్ధాలు చెప్తున్నాడని ప్రూవ్ అయింది, అంటే ఏదో దాస్తున్నాడు, తనలో క్రూయల్ మెంటాలిటీ ఉంది అని తెలుస్తుంది, కానీ తన బిహేవియర్ కి తన ఆలోచనలకి అసలు సంబంధమే లేదు. ఒకవేళ చంపేశాను అని చెప్పిన 9 మంది అమ్మాయిలు బ్రతికి ఉండొచ్చు కదా, ఇప్పుడిప్పుడే స్టీఫెన్ వాళ్ళ పేరెంట్స్ గురించి ఓపెన్ అవుతున్నాడు అని అంటుంది. అందుకు మైకేల్, నా ఇన్వెస్టిగేషన్లో స్టీఫెన్ వాళ్ళ నాన్న గురించి ఒక విషయం తెలిసింది. స్టీఫెన్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని చంపేసి తను కూడా సూసైడ్ చేసుకున్నాడు అని ఒక కేసు కూడా ఉంది అని అంటాడు. ఇంకా మైకేల్, సీమా ఇద్దరు కలిసి స్టీఫెన్ గురించి డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. అలా సీమాకి ఒక బ్యాండ్ దొరుకుతుంది. ఇంకా మైకేల్ కూడా స్టీఫెన్ వాళ్ళ పేరెంట్స్ గురించి కనుక్కుంటే ఒకరేమో
వాళ్ళ నాన్న మంచోడు కాదు అని, ఇంకొకరేమో వాళ్ళ అమ్మ మంచిది కాదు అని, మరొకరేమో స్టీఫెన్ చాలా మంచోడు, తనకి ఎలాంటి అలవాట్లు లేవని చెప్తారు. ఇంకలా మైకేల్ స్టీఫెన్ ఫ్రెండ్ మిథున్ని కలుస్తాడు. స్టీఫెన్ గురించి అడగ్గా చిన్నప్పుడు స్టీఫెన్ మిథున్ ఇద్దరు స్టీఫెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ లేని టైంలో వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు స్టీఫెన్ మిథున్తో మా అమ్మ నన్ను చాలాసార్లు కొడుతుంది, ఈ మధ్య ఇంకా ఎక్కువ కొడుతుంది అని చెప్తాడు. కానీ మిథున్ స్టీఫెన్ మాటల్ని నమ్మడు. అప్పుడే స్టీఫెన్ వాళ్ళ అమ్మ వచ్చి మిథున్ని ఇంటికి పంపిస్తుంది. ఇంకా స్టీఫెన్ వాళ్ళ అమ్మ స్టీఫెన్తో మీ నాన్నకి కాఫీ ఇచ్చావా, అందులో టాబ్లెట్ వేసావా అని అడిగితే కాఫీ ఇచ్చాను కానీ టాబ్లెట్ వేయడం మర్చిపోయాను అని అంటాడు. ఇంకా ఆ మాటకి స్టీఫెన్ వాళ్ళ అమ్మకి బాగా కోపం వచ్చి స్టీఫెన్ని కొడుతుంది. నేను నీకు చెప్పింది ఒక పని మాత్రమే, అది కూడా సరిగ్గా చేయకుండా వీడియో గేమ్ ఆడుతున్నావా అని బాగా కొడుతుంది. అప్పుడే మిథున్ వచ్చి వీడియో గేమ్ క్యాసెట్ మర్చిపోయాను అని అంటాడు. అలా మిథున్ స్టీఫెన్ నాతో అన్నీ చెప్పేవాడు, వాళ్ళ నాన్న గురించి వాళ్ళ అమ్మ గురించి, కానీ బయట జనాలకి తెలియంది ఏంటంటే వాళ్ళ వల్ల స్టీఫెన్ బాగా నలిగిపోయాడు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో మైకేల్ స్టీఫెన్ వాళ్ళ నాన్న పనిచేసిన స్కూల్ కి వెళ్తాడు. అప్పుడే మూర్తి అనే పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తే మీరేంటి సార్ ఇక్కడ అని మైకేల్ అడుగుతాడు. అందుకు మూర్తి మాట్లాడుతూ ఈ స్కూల్ హెచ్ఎం నాకు బాగా తెలుసు, మా అమ్మాయి పెళ్లి కార్డు ఇచ్చేసి వెళ్దామని వచ్చాను అని అంటాడు. అప్పుడు మైకేల్ మాట్లాడుతూ స్టీఫెన్ వాళ్ళ పేరెంట్స్ కేసుని క్లోజ్ చేసింది మీరే కదా, నాకు ఆ డీటెయిల్స్ కావాలి. అలాగే ఈ స్కూల్లో స్టీఫెన్ వాళ్ళ నాన్న పనిచేస్తూ అమ్మాయిల్ని వీడియో తీసి నెట్లో పెట్టేవాడు, ఆ విషయం గురించి కనుక్కుందామని వచ్చాను. మీ అమ్మాయి కూడా ఇక్కడే చదివింది కదా అని అడిగితే అందుకు మూర్తి సార్ వాడు వీడియో తీసిన వాటిలో మా అమ్మాయి కూడా ఉంది, వాడి వల్ల మా అమ్మాయి చాలా రోజుల వరకు బయటికి రాలేదు, అందుకే వాడిని కొట్టాను. అని మీకొక నిజం చెప్తాను, స్టీఫెన్ వాళ్ళ నాన్నది సూసైడ్ కాదు, అతన్ని స్టీఫెనే చంపేశాడు. నా కూతురు కోసం నేను ఈ విషయాన్ని దాచేసి కేసు క్లోజ్ చేశాను అని అంటాడు. అందుకు మైకేల్ కోపంగా అప్పుడే స్టీఫెన్ని పట్టుకోవాల్సింది, ఇప్పుడు ఇంతమంది అమ్మాయిలు చనిపోయేవాళ్ళు కాదు కదా అని అంటాడు. అందుకు మూర్తి సార్ నా కూతురి కోసం నేను అలా చేయాల్సి వచ్చింది, నన్ను క్షమించండి, ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము అని కార్డు చూపిస్తాడు. ఆ తర్వాత మైకేల్ సీమాని కలిసి మూర్తి సార్ చెప్పిన విషయాన్ని చెప్తాడు. అందుకు సీమ మైకేల్తో స్టీఫెన్ వాళ్ళ నాన్నని చంపాడు అనే విషయం మనకి తెలిసినట్టు స్టీఫెన్కి తెలియదు కాబట్టి ఈ విషయం గురించి స్టీఫెన్ని అడుగుదాం, అప్పుడు స్టీఫెన్ నిజం చెప్తున్నాడా లేక అబద్ధం చెప్తున్నాడా అనే విషయం తెలిసిపోతుంది. ఒకవేళ తనే చంపాడు అని ఒప్పుకుంటే స్టీఫెన్ మనతో హానెస్ట్ గా ఉన్నట్టు, ఇంకా సీరియల్ కిల్లింగ్స్ గురించి మనకి హింట్ ఇవ్వచ్చు. అలా కాకుండా తను అబద్ధం చెప్తే తను మన దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నట్టు. ఈ రెండు ఆప్షన్స్ లో స్టీఫెన్ ఏం చూస్ చేసుకుంటాడో చూద్దాం అని అంటుంది. అలా సీమ స్టీఫెన్ ని 2021 న్యూ ఇయర్ రోజు ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు స్టీఫెన్ మాట్లాడుతూ ఆ రోజు స్టీఫెన్ వాళ్ళ అమ్మ బేకరీలో ఉంటుంది. ఇంకా స్టీఫెన్ వాళ్ళ నాన్న తన దగ్గరికి వచ్చి అమ్మ చీరని ఇస్త్రీ చేయమని అడుగుతాడు. లాస్ట్ టైం శారీ ఇస్త్రీ చేస్తే బాగా చేయలేదు అని కొట్టింది, అందుకే నువ్వు చేయమని స్టీఫెన్కి చెప్తాడు. స్టీఫెన్ ఐరన్ చేస్తున్న టైంలో కొరియర్ అతను వస్తాడు. ఇంకా స్టీఫెన్ హడావిడిగా వెళ్ళి ఆ కొరియర్ ఏం వచ్చింది అని చూస్తాడు. అందులో స్టీఫెన్కి జాబ్ వచ్చినట్టు లెటర్ ఉంటుంది. అది చూసి స్టీఫెన్ వాళ్ళ నాన్నని పిలిచి తనకి చెన్నైలో జాబ్ వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ అప్పుడే స్టీఫెన్ ఐరన్ బాక్స్ని శారీ మీద ఉంచేశాడు అని గుర్తొచ్చి వెళ్ళి చూస్తాడు. అప్పటికే శారీ కాలిపోయి ఉంటుంది. ఇంకా శారీ కాలిపోవడం చూసి స్టీఫెన్ వాళ్ళ నాన్న చాలా భయపడతాడు. అందుకు స్టీఫెన్ వాళ్ళ నాన్నని తీసుకుని వాళ్ళ అమ్మ కారులో ఒక బట్టల షాప్కి వెళ్ళి అలాంటి శారీనే కొంటాడు. అంటే ఆ కాలిపోయిన శారీ ప్లేస్లో ఈ శారీని రీప్లేస్ చేయాలి అని అనుకుంటాడు. ఇంకా ఎలాగో బయటికి వచ్చాం కదా అని స్టీఫెన్ ఇంకా వాళ్ళ నాన్న ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్తారు. అలా స్టీఫెన్ వాళ్ళ నాన్న స్టీఫెన్ని సిగరెట్ కొనిమని అడుగుతాడు. ఇంకా లాంగ్ డ్రైవ్ అయిపోయాక ఇద్దరు ఇంటికి వెళ్తారు. ఇంకా స్టీఫెన్ వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చి స్టీఫెన్ వాళ్ళ నాన్నని కొడుతూ నా కార్ టైర్ పొజిషన్ చేంజ్ అయింది, ఇంకా కార్లో సిగరెట్ స్మెల్ కూడా వస్తుంది, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు అని కొడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ అరుపులకి స్టీఫెన్ బయటికి వచ్చి కార్ బయటికి తీసుకెళ్లినందుకు సారీ చెప్తాడు. అయినా కూడా వాళ్ళమ్మ తనని కొడుతూ ఇంట్లో ఉంటే నువ్వు మాట వినవు కాబట్టి రేపటి నుంచి నాతో పాటు బేకరీకి రా అని చెప్తూ ఉంటుంది. అదే టైంలో స్టీఫెన్ చేతిలో జాబ్ లెటర్ని చూస్తుంది. స్టీఫెన్కి చెన్నైలో జాబ్ వచ్చిందని చదివి స్టీఫెన్ తనకంటే ఎక్కువ సంపాదిస్తాడు అని చెన్నైకి వెళ్ళడం కుదరదు అని స్టీఫెన్ ఎంతగా రిక్వెస్ట్ చేసినా తన మాట వినకుండా స్టీఫెన్ వాళ్ళమ్మ ఆ లెటర్ని చింపేస్తుంది. ఇంకా స్టీఫెన్కి బాగా కోపం వచ్చి కత్తి తీసుకుని వాళ్ళమ్మని చంపేస్తాడు. వాళ్ళమ్మ చనిపోయింది అని స్టీఫెన్ వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా స్టీఫెన్ని పొగుడుతూ తను జైలుకి వెళ్ళకూడదు అని, ఆ నేరాన్ని తన మీద వేసుకుంటా అని,
పోలీస్కి కాల్ చేసి నా భార్యను చంపేశాను, వచ్చి నన్ను అరెస్ట్ చేయండి అని అంటాడు. ఇంకా స్టీఫెన్ వాళ్ళ నాన్న హ్యాపీగా ఉంటే స్టీఫెన్ ఆ కత్తితో వాళ్ళ నాన్నని కూడా చంపేసిన పనికి సీమ షాక్లో ఉండిపోతుంది. ఇంకా సీమ అనుకున్నట్టు 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి ఒప్పుకుంటాడు అనుకుంటే ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ ఇచ్చాడు అని సీమ మైకేల్తో చెప్తుంది. ఇంకా మైకేల్ కూడా స్టీఫెన్ వాళ్ళ పేరెంట్స్ని చంపిన తర్వాత 1.5 years చెన్నైలో ఉన్నాడు అని తెలిసింది, అక్కడ కూడా ఎంక్వైరీ చేయమని మా వాళ్ళని పంపించాను అని సీమాకి ఒక వీడియో చూపిస్తాడు. అందులో స్టీఫెన్ ఉన్న అపార్ట్మెంట్ వాచ్మెన్ మాట్లాడుతూ స్టీఫెన్ కొన్ని నెలల ముందు అక్కడే ఉండేవాడని, తనతో పాటు ఒక అమ్మాయి ఉండేదని, ఆ అమ్మాయి ఏజ్ స్టీఫెన్ అంతే ఉంటుందని చెప్తాడు. ఇంకా మైకేల్ మాట్లాడుతూ స్టీఫెన్ సరెండర్ అయ్యే ముందు ఒక చర్చ్కి వెళ్ళాడని అంటాడు. ఈమె స్టీఫెన్ దేవుణ్ణి నమ్మే రకం కాదు కాబట్టి ఎవరినో కలిసే ఉంటాడు. ఇన్వెస్టిగేషన్ టైంలో స్టీఫెన్ ఇంట్లో నాకు ఒక బ్యాండ్ దొరికింది, ఆ బ్యాండ్ మీద ఒక చర్చ్ నేమ్ ఉంది అంటుంది. స్టీఫెన్ సరెండర్ అయ్యే ముందు వెళ్ళిన చర్చ్ పేరు కూడా అదే కావడంతో సీమ ఇంకా మైకేల్ ఆ చర్చ్కి వెళ్తారు. ఇంకా సీమ ఆ బ్యాండ్ని చర్చ్ ఫాదర్కి చూపించి ఆ బ్యాండ్ గురించి అడుగుతుంది. అప్పుడు చర్చ్ ఫాదర్ అప్పుడప్పుడు చర్చ్లో యూత్ మీటింగ్స్ జరుగుతాయి, అప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి 2 types ఆఫ్ బ్యాండ్స్ ఇస్తాము, ఈ బ్యాండ్ అమ్మాయిలకి ఇచ్చింది అని చెప్తాడు. ఇంకా మైకేల్ యూత్ మీటింగ్స్కి పార్టిసిపేట్ చేసే వాళ్ళ లిస్ట్ని తీసుకుంటాడు. అందులో స్టీఫెన్ ఏజ్ ఉన్న అమ్మాయిల నేమ్స్ని సపరేట్ చేసి చర్చ్కి వెళ్ళి ఆ సపరేట్ చేసిన నేమ్స్ ఉన్న అమ్మాయిల్ని మళ్ళీ యూత్ మీటింగ్కి పెట్టి పిలిపించమని చెప్తాడు. అలా నెక్స్ట్ డే మైకేల్ వాళ్ళ టీంతో చర్చ్లో యూత్ మీటింగ్కి వచ్చిన అమ్మాయిల డీటెయిల్స్ తీసుకుంటారు. కానీ రావాల్సిన వాళ్ళల్లో ఇంకా కొంతమంది మిస్ అయి ఉంటారు. అలా మైకేల్ టీం తీసుకున్న డీటెయిల్స్ లిస్ట్, చర్చ్ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ లిస్ట్ని సీమ మ్యాచ్ చేసి చూస్తే ఒక అమ్మాయి నేమ్ లిస్ట్లో లేదు అని తెలుస్తుంది. అదే టైంలో స్టీఫెన్ పాయిజన్ తాగి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అని తెలుస్తుంది. ఇంకా సీమ స్టీఫెన్ దగ్గరికి వెళ్తే మైకేల్ మళ్ళీ చర్చ్కి వెళ్ళి ఆ మిస్ అయిన అమ్మాయి గురించి కనుక్కుంటాడు. అలా ఆ అమ్మాయి బయట అమ్మాయి కాదని చర్చ్లో రీసెంట్గా చేరిన సిస్టర్ అని తెలుస్తుంది. ఆ సిస్టర్ పేరు మేరీ జాన్. ఇంకా సీమ మైకేల్ ఇద్దరు మేరీతో మాట్లాడుతూ స్టీఫెన్ ఎలా పరిచయం అని అడుగుతారు. అప్పుడు మేరీ మాట్లాడుతూ నేను స్టీఫెన్ చంపాల్సిన 10వ విక్టమ్ని అని అంటుంది. సీమాకి మైకేల్కి మేరీ మాటలు అర్థం కాక నిజమేంటో చెప్పమని అడుగుతారు. నిజానికి మేరీ సిస్టర్ అవ్వకముందు మూవీస్కి షార్ట్ ఫిల్మ్స్కి యాక్టింగ్ చేసేది. అలా స్టీఫెన్ ఆడిషన్కి పిలిచినప్పుడు వెళ్తుంది. అప్పుడు స్టీఫెన్ సీన్ చెప్తూ చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయి పెద్దయ్యాక లవర్గా మారి పెళ్లి చేసుకోవాలి అనే టైంకి అబ్బాయి గతంలో 2 మర్డర్లు చేశాడు అని తెలిసి అమ్మాయి పోలీసులకి నిజం చెప్పేస్తాను అని అంటుంది. ఆ అమ్మాయి డైలాగ్స్ నువ్వు చెప్పాలి అంటాడు. అందుకు మేరీ అలా ఎలా పోలీసులకు చెప్తాను, నిజంగా లవ్ చేసినప్పుడు అలా చెప్పకూడదు కదా, పైగా చిన్నప్పటి నుంచి తెలుసు, అలాంటప్పుడు తనని అర్థం చేసుకోవాలి అంటుంది. ఆ మాటకి స్టీఫెన్ ఏడుస్తూ మీరు నా 10th విక్టిమ్, ఇలా ఆడిషన్ పేరుతో నేను 9 మందిని చంపాను, మిమ్మల్ని కూడా చంపాలి అనుకున్నాను కానీ చంపను అని చెప్పి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అలా డ్రాప్ చేస్తూ నేను పోలీసులకి సరెండర్ అవుతున్నాను, వెళ్లే ముందు మిమ్మల్ని కలవాలి అని అంటాడు. అందుకు మేరీ చర్చికి రమ్మని పిలుస్తుంది. అలా నెక్స్ట్ డే స్టీఫెన్ చర్చికి వచ్చి మేరీని జస్ట్ చూసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత న్యూస్లో స్టీఫెన్ గురించి చూసి చావు నుంచి తప్పించుకున్నాను, దేవుడే నన్ను సేవ్ చేశాడు అని యాక్టింగ్ మీద తనకున్న ఇష్టాన్ని ప్యాషన్ని వదులుకొని తన లైఫ్ని కంప్లీట్గా దేవుడికి అంకితం చేసేస్తుంది. ఇంకా మైకేల్ మాట్లాడుతూ ఆడిషన్లో సీన్లో ఉన్న క్యారెక్టర్ నేమ్ ఏంటి అని అడిగితే ఆ అమ్మాయి పేరు కృతిక అని తెలుస్తుంది. ఇంకా మైకేల్ మేరీ ఫోటోని చెన్నైలో అపార్ట్మెంట్ వాచ్మెన్కి చూపించి స్టీఫెన్తో ఉంది మేరీ ఏనా అని కనుక్కోమని చెప్తాడు. ఇంకా ఆ అమ్మాయి మేరీ కాదు అని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో సీమ మైకేల్ ఇద్దరు హాస్పిటల్లో స్టీఫెన్ని కలిసి కృతిక గురించి అడుగుతారు. అక్కడికి మేరీ కూడా వస్తుంది. అప్పుడే స్టీఫెన్ కృతిక గురించి చెప్తూ 2021లో చెన్నైలో ఒకే ఫ్లాట్లో స్టీఫెన్ ఇంకా కృతిక ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. ఇంకా ఎదిగే కొద్దీ వాళ్ళు లవర్స్ అవుతారు. అలా జాబ్ కోసం చెన్నై వచ్చిన స్టీఫెన్ కృతిక ఇద్దరు మంచిగా లవ్ చేసుకుంటూ పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటారు. అలా ఒకరోజు స్టీఫెన్ వాళ్ళమ్మా నాన్న ఫోటోల్ని గోడకి తగిలించాక స్టీఫెన్కి వాళ్ళమ్మా నాన్న మాటలు వినపడతాయి. ఫోటోలో వాళ్ళు ఇద్దరు గొడవ పడుతున్నట్టు స్టీఫెన్కి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి స్టీఫెన్కి ఎందుకో గిల్టీగా అనిపిస్తుంది. అలా ఒకరోజు నైట్ స్టీఫెన్ కృతికకి వాళ్ళమ్మా నాన్నని చంపింది తనే అని చెప్పేస్తా. ఆ మాటకి కృతిక ఫస్ట్ షాక్ అయ్యి భయపడినా ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, నువ్వు నాతోనే ఉండాలి అని అంటుంది. స్టీఫెన్ పోలీసులకి సరెండర్ అవుతాను అని చెప్పినా కృతిక ఒప్పుకోదు.
ఒప్పుకోదు. ఆ తర్వాత స్టీఫెన్ మా పేరెంట్స్ని చంపింది నేను కాదు వాడు అని డోర్ దగ్గర చూపిస్తాడు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. స్టీఫెన్ మెంటల్ కండిషన్ బాలేదు అని కృతికాకి అర్థమవుతుంది. ఇంకా ఆ తర్వాత నుంచి స్టీఫెన్ కి ఏవో మాటలు వినిపిస్తూ ఉంటాయి. కృతికాని నమ్మొద్దు అని, తను పోలీసులకి చెప్పేస్తుంది అని, తనని చంపేయమని వినిపిస్తూ ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి స్టీఫెన్ కృతికాని ఫాలో అవుతూ ఉంటాడు. ఇప్పుడు స్టీఫెన్ కృతికాని ఆఫీస్కి 1 వీక్ లీవ్ పెట్టమని అడుగుతాడు. కృతిక కూడా 1 వీక్ లీవ్ పెడుతుంది. ఆ తర్వాత నుంచి ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. అయినా కూడా కృతికాని ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా కృతికాకి కూడా స్టీఫెన్ బిహేవియర్కి భయపడి తనని ఫాలో చేస్తున్నాడు అని తెలిసి తన మెంటల్ కండిషన్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అక్కడ స్టీఫెన్ కృతికాతో నేనేమైనా పిచ్చో అన్నా ఎందుకు నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చావు అని కృతికాని తిడితే ఇదంతా మన ఫ్యూచర్ కోసం అని కృతిక అంటుంది. నీకు నా మీద నమ్మకం ఉంటే ఇంటికి రా అని కృతికాని తిట్టి అక్కడి నుంచి స్టీఫెన్ వచ్చేస్తాడు. ఆ తర్వాత కృతిక కూడా ఇంటికి వచ్చేసి స్టీఫెన్ని హక్ చేసుకొని ఏడుస్తుంది. స్టీఫెన్ కూడా ఏడుస్తూ నేనిప్పుడు బాగానే ఉన్నాను, నాకేం కాలేదు అని అంటాడు. తర్వాత స్టీఫెన్ బిహేవియర్లో చేంజ్ లేకపోయేసరికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 డేస్లో వచ్చేస్తాను అని చెప్తుంది. కానీ స్టీఫెన్ మాత్రం కృతిక మాటలు నమ్మకుండా నువ్వు చెప్పేది నిజం కాదు, నువ్వు పోలీస్ దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పేస్తావు, నన్ను జైల్లో పెట్టిస్తావు, ఇదే కదా నీ ప్లాన్, నిజం ఒప్పుకుంటే నిన్ను వదిలేస్తాను అని అంటాడు. కృతిక చెప్పేది నిజమని ఎంతగా చెప్తున్నా స్టీఫెన్ మాత్రం అదేం నమ్మకుండా నిజం ఒప్పుకో అని ప్రెషర్ పెడతాడు. ఇంకా కృతిక కూడా అవును నిన్ను పోలీసులకి పట్టిస్తాను అని చెప్పేసరికి స్టీఫెన్కి పోలీస్ బండి సైరన్ వినిపిస్తుంది. ఇంకా తనని పట్టుకోవడానికి పోలీసులు వచ్చేశారు అనుకొని ఎంత మోసం చేశావు నన్ను అని కత్తి తీసుకొని కృతికని చంపేస్తాడు. కృతిక చనిపోయాక పోలీస్ సైరన్ ఆగిపోతుంది. దాంతో స్టీఫెన్ కృతికాని చూసి చాలా ఏడుస్తాడు. దాంట్లో స్టీఫెన్ మాట్లాడుతూ నా పేరెంట్స్ తర్వాత నాకంటూ ఉండేది కృతిక మాత్రమే, అలాంటిది నా మెంటల్ కండిషన్ బాగలేక తనని కూడా చంపుకున్నాను, అలాగే ఇంతమంది అమ్మాయిలు చంపడానికి రీజన్ కూడా నా మెంటల్ హెల్త్ బాగోలేకపోవడమే. ఇంకా మేరీని కూడా చంపాలి అనుకున్నాను కానీ కృతిక నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ మేరీ ఇచ్చేసరికి ఇదంతా కరెక్ట్ కాదు అనిపించింది, అందుకే సరెండర్ అయిపోయాను అని చెప్తాడు. ఇంకా సీమా మైకేల్ మాట్లాడుకుంటూ స్టీఫెన్ని చూసి జాలిపడాలో కోప్పడాలో అర్థం కావడం లేదు, కానీ ఇన్ని విషయాల్లో ఆ అమ్మాయిల బాడీలు ఏమయ్యాయి అనే విషయం మాత్రం తెలియకుండా పోయింది అని అనుకుంటారు. నెక్స్ట్ సీన్లో కోర్టులో సీమ జడ్జ్తో మాట్లాడుతూ మా ఎగ్జామిన్లో స్టీఫెన్ మెంటల్ కండిషన్ నార్మల్గానే ఉంది, కానీ మర్డర్ చేసే టైంలో తను మెంటల్గా అన్స్టేబుల్గా ఉన్నాడు, ఈ నేరాలు అని తనే చేశాడు అని ఒప్పుకుంటున్నాడు అని అంటుంది. ఇంకా జడ్జి కూడా స్టీఫెన్ చేసిన తప్పుని మెంటల్ కండిషన్ని దృష్టిలో పెట్టుకుని రెట్టింపు యావజ్జీవ కారాగార శిక్షని వేస్తారు. అలా మైకేల్ స్టీఫెన్ కేసుని క్లోజ్ చేస్తాడు. ఇంకా మైకేల్ స్టీఫెన్ని వ్యాన్ ఎక్కించేటప్పుడు బయట జనాలందరూ స్టీఫెన్ని రాళ్లతో కొడుతూ ఉంటారు. ఇంకా మైకేల్ స్టీఫెన్ని సేఫ్గా వ్యాన్ ఎక్కిస్తాడు. ఇంకా స్టీఫెన్కి వ్యాన్లో తను చంపిన వాళ్ళందరూ కనిపిస్తారు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే వాళ్ళందరూ కళ్ళ ముందు కనిపించి ఎందుకు అబద్ధాలు చెప్పావు అని అంటారు. నిజానికి స్టీఫెన్ చిన్నప్పటి నుంచి డిఫరెంట్గా ఉండేవాడు. అంటే స్టీఫెన్ వాళ్ళ నాన్న అథ్లెట్ కాలేకపోయాడు అని తాగుడికి బానిస అవ్వడం నిజమే, కానీ కొడుకు మీద చాలా ప్రేమ ఉంటుంది. ఇంకా కుట్టన్ని చంపేది స్టీఫెన్ వాళ్ళ నాన్న కాదు, స్టీఫెనే. అలాగే అమ్మాయిల వీడియోలు తీసి నెట్లో పెట్టాడు అని వాళ్ళ నాన్నని కొడతారు, కానీ ఆ వీడియోలు స్టీఫెన్ తీసి వాళ్ళ నాన్న మీదకి నెట్టేస్తాడు. స్టీఫెన్ చేసే తప్పులకి స్టీఫెన్ వాళ్ళ అమ్మ కొడుతుండేది. తర్వాత స్టీఫెన్కి అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ పోయి చంపడం మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. అందుకని వాళ్ళ అమ్మని చంపేసి వాళ్ళ నాన్న చేత బలవంతంగా పోలీసులకి ఫోన్ చేయించి తర్వాత వాళ్ళ నాన్నని కూడా చంపేస్తాడు. ఇదంతా వాళ్ళతో చెప్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటాడు. అక్కడే ఆ 9 మంది అమ్మాయిలు కూడా ఉంటారు. స్టీఫెన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఎందుకు చంపాను అంటే కృతికాని చంపేశాక తనని చాలా మిస్ అయ్యాను, అందుకే తనని మీలో చూసుకుని మీతో తన యాక్టింగ్ చేపించి చంపేశాను, నాకు చంపడం మాత్రమే ఇష్టం, మీతో నేనేమి మిస్బిహేవ్ చేయలేదు కదా అంటాడు. మరి ఇన్ని మర్డర్లు చేసి ఎందుకు సరెండర్ అయ్యావు అని వాళ్ళ నాన్న మాట్లాడితే ఇదంతా నా ప్లానే, మర్డర్లు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నన్ను ఎన్కౌంటర్లో లేపేస్తారు అని కావాలనే నా స్కెచ్ వాళ్ళకి తెలిసేలాగా, అలాగే మేరీని ఇరికించి సీమా వాళ్ళు నా గురించి అన్ని క్లూస్ తెలుసుకునేలా చేసి నేనే సరెండర్ అయిపోయాను, అలా నా మెంటల్ కండిషన్ బాలేదు అని ఉరివేయకుండా ఇలా శిక్ష వేస్తారు, అలా అని అన్ని సంవత్సరాలు నేను జైల్లో ఉండను, సత్ప్రవర్తన కింద త్వరలోనే బయటికి వస్తాను అని అంటాడు. సో ఒక్క మాటలో స్టీఫెన్ గురించి చెప్పాలంటే వాడొక సైకో. ఇంకా నెక్స్ట్ సీన్లో ఒక కోళ్ల ఫారంని చూపిస్తారు. అక్కడే ఈ చనిపోయిన 9 మంది అమ్మాయిల డెడ్ బాడీస్ అక్కడ ఉంటాయి. అక్కడ ఒక అతను కోళ్ల ఫారం బండి వేసుకొని వెళ్తుంటాడు. టు బీ కంటిన్యూడ్ అని మూవీ అలా ఎండ్ అయిపోతుంది.